దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని సంగమా, మీకందరికీ ప్రభు యేసు క్రీస్తు ఉన్నతమైన నామమున పునరుద్ధానపు శుభావందనాలను తెలియజేస్తున్నాం. మొదటి ఆరాధన ప్రార్థనాపూర్వకంగా ప్రారంభించున్నాం. సంఘము సిద్ధపడి త్వరపడి దేవుని ఆలయానికి రావాల్సిందిగా మనం ప్రార్థనతో ఆరాధన ప్రారంభించాం. మహాగణుడ, మహోన్నతుడ, మా జీవాధిపతమైన క్రీస్తు నీకు వందనాలు. గత వారమంతయే మమ్మల్ని నీ బలిష్టమైన రెక్కల చాటున భద్రపరిచి కాచి కాపాడి సంరక్షించిన సజీవుడానికి స్తోత్రం. నీతి సూర్యుడా, నీ రెక్కల క్రింద మమ్మల్ని దాచినందుకు నీకు స్తోత్రం. మా జీవితంలో మరొక పరిశుద్ధ ఆదివారములు అనుగ్రహించిన దేవానికి స్తోత్రం. మొదటి ఆరాధన నీ నామం పేరిట ప్రారంభిస్తున్నా. సహాయం నీ బిడ్డలు వేగిరపాటు కలిగిన వారి నీ మందిరంలో ప్రవేశించి ఆత్మతో సత్యముతో మీరు సేవించులాగా నీ ఆత్మ సహాయం స్తోత్రం. ప్రభువా, సజీవానికి వందనాలు. నీ ఆత్మ ద్వారా బిడ్డలతో మాట్లాడి నీ శ్రేష్టమైన ఆశీర్వాదములకు వారసులుగా అంగీకరించమని, ఆరాధన యావత్తుని స్వాధీనము తెచ్చుకోనమని నజరేయుడైన యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చిన్న కీర్తన పుస్తకములో 32, పెద్ద కీర్తన పుస్తకములో 98 సుందర రక్షక సృష్టి యొక్క నాదని కీర్తన పాడుకొనొచ్చు. ఆరాధన క్రమంలోకి ప్రవేశించుకుందాం. చిన్న కీర్తన పుస్తకం 32. సుందర రక్షక సృష్టి యొక్క నాథ దేవా పుత్రుడా, నిన్ను ప్రేమింతు సదా సేవింతు మాదాత్మతో కిరీటమా మైదానమంతయు పాక్షిక బయలు సూర్యుని కాంతియు చంద్రుని శాంతియు ఎంతో శ్రేష్టమై యున్నవి. అట్రవియున్న అన్నిటి కన్నా యేసుని కాంతి గొప్పది. ఆనంద రక్షక ప్రాజ్ఞనాథుడా దేవా మానవ పుత్రుడా, మహిమ ఘనత స్తుతి ఆరాధన నిరంతరం
త్రోసును అగ్ని పరిశుద్ధ పర్వతములకు నివాస స్థలములకు నన్ను తోడుకొని వచ్చిన అప్పుడు నేను దేవుని బలిపీఠమునందుకు నాకు ఆనంద సంతోషములు కలుగు చెవి దేవుని ఎద్దుకు చేరుదును. దేవా నా దేవా శిఖరవాజిచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రభునందు ప్రియులారా, యథార్థ హృదయముతో మన తండ్రి అయిన దేవుని సమీపించి ఆయనకు మన పాపములు ఒప్పుకొని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మనకు క్షమాపణ దయచేయమని వేడుకుందాము. ప్రభువు నామము వలననే మనకు సహాయము కలుగుచున్నది. భూమి ఆకాశములను సృజించి నావాడు ఆయనే. ప్రభువు సన్నిధిని నా అతిక్రమములు నేను ఒప్పుకొందు ననుకొంటిని. నీవు నా పాపదోషం పరిహరించి యున్నావు. మా సృష్టికర్తవు విమోచకుడునైన సర్వశక్తి గల దేవా, దీనులము పాపులము అటు మేము స్వాభావికముగా పాపులమనియు అపవిత్రులమనియు తలంపు వలన మాట వలన క్రియ వలన నీకు విరోధముగా పాపము చేసి మరియు నీ ఎదుట ఒప్పుకొనుచున్నాం. కావున మేము మా ప్రభువైన యేసుక్రీస్తు నిమిత్తమున నీ కృపను వెతుకుచు వేడుకొనుచు మితిలేని కనికరములను ఎద్దకు ఆశ్రయములకై వచ్చుచున్నాము. మా కొరకు చనిపోటకై ఈ జగదాయక కుమారుడు ఇచ్చిన మిక్కిలి కరుణగల దేవా, మమ్మల్ని కనికరించి ఆయన నిమిత్తమున మా సమస్త పాపములకు క్షమాపణ దయచేయండి. మేము నీ కృప చేత నిత్య జీవము పొందినట్లు నిన్ను గూర్చియు నీ చిత్తమును గూర్చియు సరైన జ్ఞానమును నీ వాక్యము తగిన విధేయతను మా యందు మీ పరిశుద్ధాత్మను వర్తింపనివ్వమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము. ఆమేన్. మన పరలోకపు తండ్రి సర్వశక్తి గల దేవుడు మనల్ని కనికరించి మన కొరకు చనిపోవడకై తన ఏక కుమారునిచ్చి ఆయన మూలమున మన పాపలన్నింటినీ క్షమించుచున్నారు. ఆయన నామమున విశ్వాసం ఉంచు వారికి దేవుని కుమారుని అధికారించు వారికి తన పరిశుద్ధాత్మ అనుగ్రహించును. నమ్మి బాప్తిస్మం పొందిన వాడు రక్షింపబడును. ఓ ప్రభువా, ఈ రక్షణ మాకందరికీ దయచేయుము. ఋతువు తర్వాత 2వ ఆదివారం ఏర్పాటు చేయబడిన ప్రారంభికము చదువుకుందాము. యెహోవా నన్ను ఆదుకొనెను, విశాలమైన స్థలములకు నన్ను తోడుకొని వచ్చెను. నేను ఆయన విషయంలో కనుక ఆయనను తప్పించాను. యెహోవా నా బలమా, నేను నిన్ను ఎంతో ప్రేమించుచున్నాను. యెహోవా నా సైన్యము, నా కోట. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మకును ఆదియందు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములందు నడును.
క్రీస్తు మమ్మును కనికరింపుము. క్రీస్తు మమ్మను కనికరింపుము. ప్రభువా మమ్మును కనికరింపుము. ప్రభువా మమ్మను కనికరింపుము. సర్వోన్నతమైన వాణిలో దేవునికి మహిమ కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునున్నతమైన ఘనస్థలములందున నిరంకుశ సమాధానం నలునాకయనదయ. ప్రభువైన దేవా పరమ రాజా సర్వ పరిపాలన పరిపూర్ణ శక్తి గల పరమ జనకారిణ్ణి మహిని స్తుతించుచు మలి పొగడుచున్నాము. మహిమ పరచుచు ఆరాధించుచున్నాము నేను. మహిమాతి సేయమును మదిదల చియునికు మహిని మాస్తుతి కృతజ్ఞతనిచ్చుచున్నాము. యేసు ప్రభువా యెహోవా తనయా లోక పాపము మోయు ఏక దేవుని గొర్రె పిల్ల మమ్మును కనికరించుము. సల్లారా లోక పాపమును మోసికాము. యేసు రక్షక ఆశీర్వచనముని కుడి వైపున కూర్చుండు. యేసు ప్రార్థన వించి కనికరించు. పరిశుద్ధురావు ప్రభుడవు నీవు, ప్రభువైన క్రీస్తు. పరిశుద్ధాత్మతో తండ్రి అయిన దేవుని యందు పరిపూర్ణ మహిమతో ప్రభావించున్నాడెప్పుడు. ఆమేన్. ప్రభు నీతో
నుండు గాక. మీ ఆత్మతో నుండుగాక. ప్రార్థితము. ఓ ప్రభువా, నీ యందు స్థిరమైన భయభక్తులతో నీవు పెంచెడు జనులకు ఎల్లప్పుడూ సహాయం చేయొచ్చు. నిత్యము వారిని పాలించుచున్నావు. నీ పరిశుద్ధ నామమునందు మేము నిరంతరము ఎడతెగని భయభక్తులు గలవారుకున్నట్టు దయచేయమని నీతోను పరిశుద్ధాత్మతో సదా ఏక దేవుడవై యుగ యుగములు జీవించుచు పరిపాలించుకుంటూ నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను వేడుకొనుచున్నాము తండ్రి. దయచేసి కూర్చునండి. పెట్టిన తర్వాత 2వ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలను ఏర్పాటు చేయబడిన వారు వచ్చి చదవగా విన్నాం. పాత నిబంధన పాఠ్యభాగము ప్రవక్త అయిన యెషయా రాసిన గ్రంథము 25వ అధ్యాయము 6 నుండి 9 వచనాలు చదవగా విన్నాం. ప్రార్థనల పాఠ్యభాగము ఎత్తుపరించము. పరిశుద్ధుడవగు దేవా, పానశక్తుడ దేవా, పారమాక్ష దేవా, మమ్మును కనికరింపుము. పత్రికా పాఠ్యభాగము అపోస్తలుల యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14 నుండి 22వ వచనం వరకు చదవగా ఉన్నాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 14వ వచనం నుండి 22వ వచనం వరకు ఈ విధంగా రాయబడినది. లవోదికయలో ఉన్న సంపదకు ఇలాగూ రాయను. ఆమె అనవాడును నమ్మకమైన సత్య సాక్షియు, దేవుని సృష్టికి ఆదియమైన వారి సంగతి వివరగా నీ క్రియలను నేను ఎదుగు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేదు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండినా లేదు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు కనుక నేను నా నోట నుండి ఉన్నదే నిర్దేశించున్నాను. నీవు దౌర్భాగ్యులను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడును, గుడ్డివాడవును, దిగంబరుడుగా ఉన్నావని ఎరుగక నేను ధనవంతులను ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువు లేదని చెప్పుకుంటున్నాను. నీవు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో కుటుంబం వేయబడిన బంగారమును నీ దిశముల సిగ్గు కనబడుతున్నట్లు ధరించుకున్నట్టు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలిగినట్లు నీ కన్నులకు కాటుకను నా యొక్క కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించిన వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి మారుమనసు కొనుము. ఇదిగో నేను కడుపునంత నడుచుండి కట్టుచున్నాను. ఎవరైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల
నేను అతని ఎదుకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయను. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుంటున్న ప్రకారం జయించు వాణిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చాడు. బ్రహ్మములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవుల వారి వినుగాక. ఈ వాక్యం హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సువార్త పాఠ్యభాగము పరిశుద్ధ లూకా రాసిన సువార్త 14వ అధ్యాయము 25 నుండి 35 వచనం వరకు చదవగలమా? ఓ ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. క్రితం తరువాతి రెండవ ఆదివారం వరకు ఏర్పాటు చేయబడిన సువార్త పాఠ్యభాగము లూకా సువార్త 14వ అధ్యాయము 25 నుంచి 35 వరకు ఇలా రాయబడింది. బహు జనసమూహము ఆయనతో కూడా వెళ్ళుచున్నప్పుడు ఆయన వారితో తిరిగి, ఎవరైనా నా ఎదుట వచ్చి తన తండ్రిని, తల్లిని, భార్యను, పిల్లలను, అన్నదమ్ములను, అక్క చెల్లెలను, తన ప్రాణము సహా ద్వేషింపకుంటే వాడు నా శిష్యుడు కాలేడు. మరియు ఎవరైనా తన శిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాలేడు. మీలో ఎవరైనా ఒక గోపను పట్టింపబోదిన ఎడల దానిని కొనసాగించటకు కావలసినది తన యొక్క ఉన్నదో లేదో అని కూర్చుండి తొగ్గబడి మొదట లెక్క చూసుకుని ఎడల అతడు దాని పునాది వేసి ఒకవేళ దానిని కొనసాగింపలేకపోయినందున చూచువారందరూ ఈ మనుషుడు పట్ట మొదలు పెట్టారు కానీ కొనసాగింపలేకపోయారని అతని చుట్టూ ఎగతాళి చేయసాగు. మరియు ఏ రాజైనను మరి ఒక రాజుతో యుద్ధం చేయబోనప్పుడు తన మీదకి 20,000 మందితో వచ్చేవారిని 10,000 మందితో ఎదిరింప శక్తి తనకు కలదో లేదో అని కూర్చుండి మొదట ఆలోచింపడా. శక్తి లేని ఎడల అతడింకను దూరంగా ఉన్నప్పుడే రాయబారిని పంపి సమాధానం చేసుకుని చూస్తున్న కదా. ఆ ప్రకారమే మీలో తనకు కలిగినంతని విడిచిపెట్టని వాడు నా శిష్యుడు కాలేడు. ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైతే దేని వల్ల దానికి సారం కలదు? అది భూమికైనను ఎరువుకైనను పనికిరాదు కనుక దానిని బయట పారవేయదు. వినుటకు చెవుల గలవారు వినుదుగా అని వారితో చెప్పాడు. వాక్యం ఓ క్రీస్తు నీకు స్తోత్రము కలుగునుగాక. అలాగే నిలబడి అపోస్తలుల విశ్వాస ప్రమాణము మన విశ్వాసంగా ఒప్పుకుందాము. భూమి ఆకాశములను సృష్టించిన సర్వశక్తిగల తండ్రి అయిన దేవుని నమ్ముచున్నాం. ఆ ఏక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తును నమ్ముచున్నాం. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారం క్రింద శ్రమపడి శిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడినవి, అదృశ్య లోకములోనికి దిగినవి, చనిపోయిన వారిలో నుండి 3వ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడి నుండి వచ్చునని నమ్ముచున్నాం. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాం. పరిశుద్ధ క్రైస్తవ సంఘములు, పరిశుద్ధ సహవాసము, పాప క్షమాపణయు, శరీర పునరుద్ధానము, నిత్య జీవములు ఉన్నవని నమ్ముచున్నాం. ఆమేన్. దయచేసి కూర్చునండి. చిన్న కీర్తన పుస్తకంలో 91, పెద్ద కీర్తన పుస్తకంలో 641 లేదా 642. ఓ సంగమా సర్వంగమా పరలోక రాజ్యము ప్రతిబింబం అనే కీర్తన పాడుకొని దేవునికి వాక్యం వినడానికి సిద్ధపడతాం. చిన్న కీర్తన పుస్తకంలో 91. ఓ సంఘమా సర్వంగమా పరలోక
రాజ్యపు ప్రతిబింబమా మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, రాణి ఓ ఫిరు అపరిచితో స్వర్ణ వివర్ణ వస్త్రధారణతో వీణా వాద్య తరంగాలతో ప్రాణేశ్వరుని ప్రసన్నతతో ఆనంద తైల సుగంధాభిషేకము ఆనంద తైల సుగంధాభిషేకము నొందితిరే యేసునందు నొందితిరే యేసునందు. ఓ సంఘమా సర్వగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మన మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణాలర్పించెనని స్వస్థ పరచి నిర్దోషముగా ముడత కలంకము లేనిదిగా మహిమాయుక్తముగా నిలువబోయే యేసుడు మహిమాయుక్తముగా నిలువబోయే యేసుడు సహింతువా తీర్పునాడు సహింతువా తీర్పునాడు. ఓ సంఘమా సర్వగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మన మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చీకటిలో నుండి వెలుగునకు లోకములో నుండి వెలుగునకు శ్రీకర్త గుణాతిశయములను ప్రకటించుటకే పిలచెనని గుర్తించుచుంటివా క్రియలను గట్టివా గుర్తించుచుంటివా క్రియలను గట్టివా సజీవముగా ఉన్నావా సజీవముగా ఉన్నావా. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మన మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, వ్యభిచారులు నరహంతకులు పోకిరి చేష్టల డాంబికులు అబద్ధ జనకుని ఆసనము యెజబెలుని మధ్య నివసించిన కృపావరములు ఆత్మల భారము కృపావరములు ఆత్మల భారము ఉజ్జీవదాహము గలదా ఉజ్జీవదాహము గలదా. ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మన మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, చల్లగనైనా వెచ్చగను ఉండిన నీకది మేలగును నుడి వెచ్చని స్థితి నీకుంటే బయటకు మీ
రక్షణ నందు ఆసక్తితో రక్షణ నందు ఓ సంఘమా సర్వంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా మన మెస్సయ్యను ఎదుర్కొనగా నీతిని అలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా గణపతి బూర మ్రోగగనే నడియాకారం పోగలవాన్ గొర్రె పిల్ల సంగమ విశ్రాజు సంగమ గొర్రె పిల్ల సంగమ విశ్రాజు సంగమ రాజుని ఎదుర్కొనగలవా రాజుని ఎదుర్కొనగలవా ఓ సంగమా సర్వంగమా ప్రతిబింబమా అలంకరించి సిద్ధపడుమా ఓ సంఘమా వినుమా. మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. యెషయా గ్రంథము 25వ అధ్యాయం 6వ వచనం మనం ధ్యానించుకున్నాం. ఈ పర్వతము మీద సైన్యములకు యెహోవా సమస్త జనుల నిమిత్తము త్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీద ఉన్న ద్రాక్షరసంతో విందు చేయును. మూడు గల త్రొవ్విన వాటితో విందు చేయును. మట్టి మీది నిర్మలమైన ద్రాక్షరసంతో విందు చేయును. తలవచ్చండి, ప్రార్థించును. మా రక్షణకర్త దేవా, మా విమోచకుడ సజీవుడానికి స్తోత్రం. ప్రభువా, మా జీవితమును ప్రేమించి మరి యొక్క పరిశుద్ధ ఆదివారమును దయచేసిన తండ్రి స్తోత్రం. మొదటి ఆరాధనలో మీ ప్రియ బిడ్డలు తమ్ముడు తాము సిద్ధపరచుకుని నీ మందిరంలో ప్రవేశించి ఇంతవరకు ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించి గణపరచున్నారు. వాక్యమైన గొప్ప దేవానికి స్తోత్రం. ప్రభువా, నేను మాట్లాడితే వ్యర్థము నాయన. పరిశుద్ధాత్మ తండ్రి, నీవు మాట్లాడితేనే రక్షణ కార్యాలు, స్వస్థత కార్యాలు కనుక నన్ను నీ శిలుచాలను మరుగుపరిచి నీ ఆత్మాభిషేకముతో నింపి నీ పరిశుద్ధ వాక్కులు నా నోటి ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడచ్చు. నీ కృపకు యోగ్యులుగా అంగీకరిస్తూ దీవించమని నా నోటి మాటలు మా హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకార యోగ్యముగా ఉంచుమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ మన ప్రభువైన యేసు క్రీస్తు నామమున వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. దేవుని యొక్క ఉచితమైన కృపలో మన యొక్క ఆదివారం దినములు చక్కగా కనిపిస్తుంది. ఏ దినాన ఎటువంటి వార్త వింటామో మనకు తెలియట్లా. ఒకప్పుడు వాట్సాప్ చూడాలంటే ఎంతో ఇంట్రెస్ట్. ఇప్పుడు వాట్సాప్ కేవలంటే భయం వస్తుంది. ఎందుకంటే ఇటువంటి దుఃఖకరమైనటువంటి వార్తలు, ఆ పిక్స్ అవన్నీ వస్తున్నావు చూస్తుంటే బాధగా ఉంది, వేదనగా ఉంది. ఏమైనా మనం సజీవంగా ఉన్నామంటే మన శక్తి కాదు, మన బలము అంతకంటే కాదు, యేసయ్య కృప. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే గత వారం ముందు మనం ధ్యానించున్నాం కదా, సూర్యుడు తన సౌరుని బట్టి కదా, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి కాక, జ్ఞాని తన జ్ఞానం బట్టి అతిశయింపక
భూమి మీద కృప చూపుతున్న యెహోవా యందే ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన యందే అతిశయము we must take a boast in Allah who strengthens us. మనం బలపరచు దేవుని యందే మనం అతిశయము కలిగి ఉండాలని మనం విన్నాం. దేవుని యందు అతిశయం కలిగి ఉండాలి అంటే మన జీవితంలో దైవ భక్తి అనేది చాలా ప్రాముఖ్యమైనది. కొన్ని వారు మనం చదువుకున్న పత్రిక పాఠ్య భాగంలో తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమైనది. ఆ వచనం కింద మన జీవితం గురించి రాయబడ్డారు. మనం ఈ లోకంలో ఏమీ తీసుకురాదు, ఏమీ తీసుకుని పోలేదు కాగా అన్న పాన వస్త్రం గలవారమై వాక్యంలో సంతోషిస్తూ మన ప్రభునందు ఆనందిస్తూ అతిశయించి భక్తి కలిగి ఉండాలని మనం విన్నాం. మరి ఈ దినమున మరి పోయిన వారకు ఆ అంశమును అనుసరించి ఈ దినమంతా చదవటువంటి లేఖన భాగాలు ప్రత్యేకముగా స్వార్థ పాఠ్య భాగములు నేను ధ్యానం చేసినప్పుడు పరిశుద్ధాత్మ తండ్రి నాకు ఇచ్చిన తలంపు ఏమిటంటే సాల్ట్ ఈజ్ గుడ్. ఉప్పు మంచిదే, ఉప్పు మంచిదే. యేసు ప్రభు వారు కొండ మీద ప్రసంగం చేశారు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూసినప్పుడు ఆయన పలికినటువంటి చక్కని మాట మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనంలో ప్రభువు మాట యు ఆర్ ద సాల్ట్ ఆఫ్ ద వరల్డ్. మీరు లోకములకు వెలుగై ఉన్నారు అంటున్నారు. మీరు లోకములకు వెలుగై ఉన్నారు అనగా మీరు లోకములకు ఉప్పై ఉన్నారనే మాట అక్కడ రాయబడ్డారు. ఈ మాట నేను చదువుతున్నప్పుడు నాకు కొన్ని మాటలు గుర్తుకొచ్చింది. ఏమిటి అంటే వెల్త్, హెల్త్ అండ్ క్యారెక్టర్. ఈ 3 మాటలు నాకు గుర్తుకొచ్చింది. వెన్ వి లాస్ట్ వెల్త్, నథింగ్ ఈజ్ లాస్ట్ కదా. ధనం పోతే ఇంకా సంపాదించుకోవచ్చు, కష్టపడి సంపాదించుకోవచ్చు. బట్ వెన్ వి లాస్ట్ అవర్ హెల్త్, సంథింగ్ ఈజ్ లాస్ట్. మనం ఆరోగ్యం కోల్పోతే ఏదో కొంత మనం కోల్పోయినట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ఖచ్చితమే. But when we lost our character, all is lost. Everything is lost. వ్యక్తిత్వం అంటారు లేదా నైతిక విలువలు కోల్పోతే సమస్తము కోల్పోయినట్లకే. ఇక్కడ ఈ మాటలు మనం చూస్తున్నాం కదా. ఈ 3 మాటలు మనకి ఏమని తెలుస్తుంది అంటే the saying means that one's character and one's health are more important than one's health. ఇక్కడ మనం చూస్తున్నట్టు ఇక్కడ ఈ క్యారెక్టర్ అనేది మరి ధనము కన్నా ఆరోగ్యం కన్నా చాలా విలువైనది. ధనం పోతే సంపాదించుకోవచ్చు, ఉద్యోగం చేసో వ్యాపారం చేసో. ఆరోగ్యం పోతే మెడిసిన్ ద్వారా మనము క్యూరవచ్చు. కానీ when we lost our character, ఎప్పుడైతే మన యొక్క వ్యక్తిత్వాన్ని కోల్పోతామో but the name says we are being alive but we are dead. సాధి సంఘం గురించి ప్రాబ్లం అంటే నీవు కేవలం జీవించున్నావు అనే పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవే. For the name says we are being alive but we are dead. మనం అందరము పేరు మాత్రమే జీవిస్తున్నాము కానీ అవి చనిపోయినట్టుగా శవముతో సమానముగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఉప్పు మంచిదే, సాల్ట్ ఈజ్ గుడ్ కదా. ఉప్పు గురించి చెప్పనవసరం. నిన్న మా మాస్టర్ గారు చట్నీ చేశారు. చట్నీ చేసే వల్ల ఆమె టేస్ట్ చూసింది. గోధుమ చేసేటప్పుడు అయ్యో తగ్గిపోయింది అని చెప్పేసి అడిగింది. ఇంట్లో ఉప్పు తీసుకొచ్చి నాకు వేయమని. కనుక ఉప్పు గురించి కనాన్ దేశంలో ప్రత్యేకముగా యూదియా గలిలయ ప్రాంతంలో ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే ఈ ఉప్పును భోజన పదార్థాలతో మాత్రమే కాకుండా మాంసము ఎక్కువ కాలము నిల్వ చేయడానికి ఉపయోగిస్తారంట. యోగు గ్రంథకర్తలు అన్నారు కదా, ఉప్పు లేకుండా భోజనం రుచిగా ఉన్నా యోగు గ్రంథం ఆలోచన చూడగలం. ఉప్పు లేకుండా భోజనము రుచిగా ఉన్నా ఎందుకు దేవుడు ఈ సాటికి అంత ప్రాముఖ్యత ఇచ్చాడు? ఒక భోజన పదార్థంలో మాత్రమే కాదు కానీ విశ్వాసులు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నైవేద్యం అర్పించేటప్పుడు ఆ నైవేద్యంలో ఉప్పును కూడా చేర్చమంటే ప్రత్యేకంగా
God has given a wonderful opportunity, great privilege to sound in His scriptures. తన లేఖన భాగంలో దేవుడు ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఇచ్చాడు. లేవియ కాండంలో 2వ అధ్యాయం చూస్తుంటే మీరు నైవేద్యము అర్పించేటప్పుడు ఆ నైవేద్యములో ఖచ్చితంగా మీరు ఉప్పును చేర్చాల్సిందే. ఇది దేవునికి నిబంధన. ఆ ఉప్పుకి సంఘానికి ఏంటో మనం చూద్దాం. పాలన దేశంలో ఉప్పును ఇంకొక రీతి ఉపయోగిస్తారు. మాంసమును ఎక్కువ దినాలు నిల్వ చేయడానికి కాకుండా ఆహారంలో రుచిగా ఉండడం మాత్రమే కాకుండా మరొక దానికి ఉపయోగిస్తారు. ఏంటంటే వాళ్ళ ఇంటి పై కప్పు మీద ఉప్పును పరుస్తారంట. కప్పుగా ఎందుకంటే ఎంత తీవ్రత నుండి ఆ ఇంట్లో ఉన్న వారికి క్షేమం కలగడానికి లోపల చల్లదనం కోసమని ఉప్పును ఉపయోగిస్తారు. అంత మాత్రమే కాదు, ఇతర వస్తువులు చెడిపోకుండా, మనుషుల దేహాలు చెడిపోకుండా. ఇప్పుడు మనకు ఫ్రీజ్ వచ్చింది. అంతకుముందు ఐస్ బాక్స్ ఉపయోగించేవారు. అంతకుముందు చనిపోయినప్పుడు ఆ శవం యొక్క ఉత్తర భాగంలో కడుపు మీద ఒక క్లాత్ ఉప్పేసి ఆ నడుము మీద పొట్టు మీద కట్టేస్తారు. ఎందుకంటే ఆ పొట్ట భాగంలో ఉన్నటువంటి ఆ ప్రేమగా వచ్చినటువంటి పార్ట్స్ అవి చెడిపోకుండా, పాడకుండా, శరీరంలో కూడా కొన్ని గంటల సేపు నిల్వ చేయడానికి ఉప్పు ఉపయోగిస్తున్నారు. మానవ సంఘము లేదా మానవ సంఘం లేదా విశ్వాస సంఘం, దేవుని సంఘము తమ మాదిరి వలన బోధనలను నీతి విషయంలో వృద్ధికి తెచ్చేది. క్రీస్తు ప్రభువు శిష్యులు దీని వంటి వారిని అలంకార రీతిగా దేవునికి ఉపయోగిస్తున్నారు. సంఘము లేదా ఆయన శిష్యులు లోకానికి ఉప్పుగా ఉండాలి. ఎందుకంటే లోకానికి రుచికరంగా ఉండాలి. జల ప్రళయం తర్వాత నోవహు దేవునికి బలి అర్పణ చేసినప్పుడు వాటిలో ఆ క్రొవ్వినటువంటి పశువులు వేసినప్పుడు ఆ కాలిన క్రొవ్వు కంటే దేవునికి it has reached to the feet of God as sweet aroma. ఒక ధన్యమైన సువాసన సుమధురమైన సువాసన అనగా ఇంపైన సువాసన దేవుడు దాన్ని స్వీకరించాడు. ఆనాడు నోవహు ఇచ్చినటువంటి బలి అర్పణ. ఇక్కడ దేవుడు కూడా తన శిష్యులు చెప్పారు కదా, ఆ కొండ ప్రసంగంలో ఆ శిష్యులకు మాత్రమే కాదు కానీ కూడి వచ్చిన సంఘం ఏమనంటే మీరందరూ లోకానికి ఉపయోగాలు అంటే మీ నీతి విషయంలోను మీ భక్తి విషయంలోను లోకానికి మీరు రుచిగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం కనుక ఉప్పును సంఘానికి అలంకార రీతిగా దేవుడు చూపిస్తున్నారు. ఉప్పును మరి ఆ యొక్క శిష్యులకు అలంకార రీతిగా చూపిస్తున్నాడు. ఉప్పును నీకు అలంకారంగా దేవుడు అలంకార రీతిగా చూపిస్తున్నాడుగా. యు మస్ట్ బికమ్ ద సాల్ట్ ఆఫ్ గాడ్ ఇంటు ద వరల్డ్. నీవు లోకంలో దేవుని ఉప్పుగా ఉండాలని అనగా రుచికరమైనటువంటి భోజనముగా ఉండాలని ప్రభు ఉద్దేశం. ఈ సాల్ట్ గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 13వ వచనంలో, మార్కు సువార్త 9వ అధ్యాయం 50వ వచనంలో, లూకా సువార్త ఈనటువంటి ఆ సువార్త పాఠ్య భాగంలో 14వ అధ్యాయం 34వ వచనంలో సాల్ట్ ఈస్ గుడ్. ఉప్పు మంచిదే, ఉప్పు మంచిదే. అక్కడ ఈ ఉప్పు గురించి వింటున్నప్పుడు అది ఆ ఉప్పు గురించి ఇంకో మాట చెప్ప రాసిపడుతున్నా. ఉదయాన్నే మార్కెట్కి వెళ్తే కిరాణా షాప్కి వెళ్ళామనుకోండి, అప్పుడు తీరు షాప్ తీరు కదా క్లోజ్ చేస్తుంటారు. వాళ్ళ టైం కూడా తీస్తారు. ఈ లోపల బయట బస్తాలు ఉంటాయి. ఎప్పుడు గమనించారా? ఏ బస్తాలు అవి? ఉప్పు బస్తా. అంటే ఉప్పు మనుషులు దృష్టి ఎలా అంటే అది బయటపడదు, తొందరం లేదు, అదే విధంగా విలువైన కాదు. కానీ ఉప్పు లేకుండా ఏ భోజన పదార్థము రుచిగా ఉండదు. లోకానికి అనగా విశ్వాసి లోకానికి శత్రువే, లోకానికి అక్కర్లా. కానీ ఆ లోకానికి రుచికరంగా నీవు ఉంటావు క్రీస్తు ప్రభు వాక్కు ద్వారా. క్రీస్తు ప్రభువు అంగీకరించినప్పుడు ఈ జీవితంలో ఎంతో గొప్ప రుచికరమైనటువంటి విశ్వాసిగా లోకానికి ఉంటాం. మన దీన మనస్సు
So before God, everyone should humble themselves. దేవుని దగ్గర ప్రతి ఒక్కరు కూడా తగ్గించుకోవాలి. ఉప్పు లోకానికి ఎదుగుబడినారు, కానీ అది లేకపోతే ఎందుకు ఏ వస్తువు కూడా నిలవడదు, ఏ పదార్థం రుచిగా ఉండదు. అలాగే క్రైస్తవ విశ్వాసి లోకానికి అవసరం చర్చ అనేది అదృశ్య దేవుని ప్రతిబింబమే. యేసు ప్రభువు వారి దగ్గరికి శిష్యులు వచ్చారు. తోమ, ఆంద్రియా, ఫిలిప్పు వచ్చి యోహాను సువార్త 14వ అధ్యాయంలో సంభాషణ ప్రభువారు అన్నారు కదా, మన తండ్రి పరలోకంలో ఉన్న తండ్రి, నా తండ్రి అని చెప్తుంటే ఫిలిప్పు అడిగారు, ప్రభువా నువ్వు మాటికి నా తండ్రి అంటున్నావు కదా, షో us the Father, that's enough for life. ప్రభు ఒకసారి ప్రభు మాకు చూపు, మా జీవితాలకు సరిపోతుందంటే ప్రభు whoever has seen me has seen the Father. ఎవరైతే నన్ను చూస్తాడో, నన్ను చూచువాడు నా తండ్రిని చూచు. తండ్రి నా యందు ఉన్నాడు, నేను ఆయన యందు ఉన్నాను. అంటే నేనే ఆ అదృశ్య దేవుడని ప్రభువు చెప్తున్నాడు. ఈ మాట హెబ్రీ గ్రంథకర్త చక్కగా మాట్లాడాడు. 1వ అధ్యాయంలో చూస్తుంటే క్రైస్ట్ ఈస్ ద ఇమేజ్ ఆఫ్ ద ఇన్విజిబుల్ గాడ్. ఆయన అదృశ్య దేవుని లక్షణం కలిగిన వాడై, మూర్తిమంతుడైన మహాతేజస్సు కలిగిన వాడుగా ఉన్నాడు. అర్థమైందంటే ఆ అదృశ్య దేవుడే యేసుక్రీస్తు. దేవునితో కాక భూలోకమందు లోకులు అడుగుతారు, అయ్యా షో us జీసస్ క్రైస్ట్ అంటే మనం ఏం చెప్పగలము? యేసు ప్రభువు మాకు చూపించంటే మనం ఎలా చెప్పగలము? త్రూ అవర్ ఎథికల్ లైఫ్, మన యొక్క నైతిక విలువల ద్వారా, త్రూ అవర్ డివోషనల్ లైఫ్, మన యొక్క భక్తిగా జీవితం ద్వారా యేసు ప్రభువును లోకానికి మనం చూపించగలం. ఉదాహరణకి మదర్ తెరెసా జన్మదేశం విడిచిపెట్టి ఈ లోకానికి అంట ఈ మన ఇండియాకి వచ్చి కోల్కతా ప్రాంతంలో మునికివాడలో ఆమె అక్కడ సేవ చేస్తుంది. ఆమె అడిగారు, ఎందుకమ్మా నీకు ఇంత బాధ? నువ్వు మా దేశం కాదు, నీకు మా భాష కాదు, నీకు ఎందుకు వచ్చింది ఆ యొక్క కన్సర్న్ అంటే అమ్మగా ఐఎమ్ సీయింగ్ జీసస్ క్రైస్ట్ ఇన్ ఎవ్రీ ఫేసెస్ ఆఫ్ ద పూర్. ప్రతి పేదవాడి ముఖంలో నా యేసు ప్రభు నేను చూస్తున్నాను. నేను స్తోత్రం కలుగునుగా. వాటి వల్ల that's why she has become the saint after her death. ఆమె చనిపోయిన తర్వాత ప్రపంచం ఆమె గుర్తించి ఆమెకు పరిశుద్ధురాలైన గుర్తు ఇచ్చింది. ఇక్కడ ప్రభువు కూడా నన్ను చూసేవాడు తండ్రిని చూసేట్లయితే ఇప్పుడు లోకానికి యేసు ప్రభువును ఎలా చూసిన సంఘం అంటే సంఘము యేసు ప్రభువును కలిగి ఉన్నారు. Without Jesus Christ, everything is zero. యేసు ప్రభువు లేకపోతే సమస్తము సున్నాయి. ఎక్కడంటున్నమాట, నువ్వు చల్లగానైనా రక్షణైనా ఉండినా నీకు లేదు. కానీ యు ఆర్ ఇన్ ద పొజిషన్ ఆఫ్ lukewarm. నువ్వు నిర్లక్ష్యని స్థితిలో ఉన్నావు కనుక నిన్ను నా మాట నుండి బయటకు ఉమ్మి వేస్తాను. అంత భయంకరమైన మాట. రక్షణ పొందిన తర్వాత విశ్వాస జీవితంలో లేదా సంఘ జీవితంలో ఉండవలసింది ఏమండి? చల్లగా ఉండేటువంటి పొజిషన్ కాదు, వెచ్చగా ఉండే పొజిషన్. అనగా ప్రభు జీవములో కలిగి ఉన్నటువంటి ఆ పొజిషన్ కలిగి ఉండాలి. కానీ ఇక్కడ అంటున్నమాట, salt is good, but if it loses its flavor, it should become best. ఉప్పు మంచిదే, కానీ అందులో అది నిస్సారం కలిగి ఉంటుంది. ఇంతకీ అది నిస్సారం అని మనం ఎలా ఐడెంటిఫై చేయగలమండి? ఉప్పు చూస్తే తెల్లగా ఉంటుంది కదా. ప్రభు ఏమంటున్నాడు? ఉప్పు తెల్లగా ఉంది, కానీ ఆ ఉప్పులో సారం ప్రభు చెప్తున్నాడు. మనం ఎలా గుర్తించగలమండి? ఇఫ్ ఇట్ లూజెస్ ఇట్స్ ఫ్లేవర్ ఆర్ మెడికేషన్. నిస్సారమైన ఉప్పు నువ్వు కూరలో వేసినా టేస్ట్ రాదంట. నిస్సారమైన ఉప్పు నువ్వు పదార్థాలు పచ్చళ్ళు వేసినా కానీ పచ్చళ్ళు వాడకపోతుంట. నిస్సారమైన ఉప్పు చనిపోయిన శవాలు కట్టినా కానీ ఆ శవాలు కూడా వాడకపోతుంది. బట్ మనం దాన్ని ఐడెంటిఫై చేయలేం. కానీ అందులో ఉన్న మెడిటేషన్, ఆ సారము అది
అదే మాట సాధ్య సంఘం గురించి చదువుకున్నాను. నువ్వు కేవలము నువ్వు బతికే ఉన్నావు, నువ్వు జీవించే ఉన్నావు. For the name's sake, you are being alive, but you are dead. సాధ్య సంఘం గురించి ప్రభుత్వండి ఆ బైబిల్ స్టేట్మెంట్, నువ్వు కేవలం బతికి ఉన్నావు కానీ నీవు మృతుడవే. అదే మాట నవ్వాడు ఈ లౌకిక సంఘం గురించి చెప్తున్నాడు కదా. నువ్వు చల్లగానైనా ఉండు లేదా వెచ్చగానైనా ఉండు. నేనేమంటున్నావు? నీ గురించి నేను ధనవంతులను, నేను ఐశ్వర్యవంతులను, నేను జ్ఞానిని కొన్ని వారము విన్నటువంటి మాటలు ఈ లౌకిక సంఘంలో ఉన్నవి. నాకేమి పొందువా? నేను మంచిగా ఉన్నాను, నేను ఆత్మీయంగా ఉన్నాను అటువంటి మాటల పలుకుతున్నటువంటి విశ్వాసం గురించి మనం చూస్తున్నాం. కానీ ప్రభుత్వం కదా మన జీవితంలో పరిశీలన చేసినప్పుడు కదా అని చూసినప్పుడు మన జీవితంలో ఉప్పు వలె సారం కలిగి ఉంటే ఓకే. యేసుతో బోధించిన తర్వాత మన జీవితంలో మార్పు అనేది లేకపోతే మన జీవితాలు కూడా వ్యర్థమే. ఉప్పు సారం కోల్పోతే అది బయట పారవేయబడి, ఇదిగో కొన్ని పట్టులు ఏం చేస్తారంటే కొన్ని సంచులు గోతాలు అలాగే అక్కడే ఉంటాయి. ఏమైంది ఈ వాటర్ అంటే ఇది అవుట్ సాల్ట్ అండి. నటువంటి దీంట్లో సాల్ట్ ఓపెన్ చేసి ఎవరైనా ఉంటారు కానీ అందులో దానిలో ఫ్లేవర్ కోల్పోతుంది, దానిలో సాల్ట్ కోల్పోతుంది. ఇట్ లూజెస్ ఇట్స్ లిమిటేషన్. అంటే నిల్వ చేయగల సామర్థ్యం, పదార్థం చెడిపోకుండా చేయగల సామర్థ్యము అది కోల్పోతాయి. పైకి మాత్రము తెల్లగా కనిపిస్తారు, పైకి మాత్రము ఉప్పుగానే కనిపిస్తారు, కానీ దాని లోపల సారము ప్రభుత్వం ఉదయమని తలుపు నొక్క నిల్చుండి తప్పించి ఉన్నాడండి. ఇప్పటికైనా నీవు మారు మనసు పొంది ఆ తొలి ప్రేమను కూర్చుకో. చల్లదనైనా గచ్చిగా నువ్వు నిన్ను వెచ్చరిస్తే నీకుంటే బయటకు ఊపివేయబడుతులేమో. నీ మనసు మార్చుకో, తొలి ప్రేమ కూర్చుని ఆసక్తితో రక్షణ పొందినటువంటి గీతము మనం పాడుతాం. ఆ గీతము మనం పాడి ఎవరు గురించి కాదు, ఆ గీతం నీకు నాకే, ఆ గీతం నీకు నాకే ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఓ లౌకిక సంఘమా, నీవు అంటున్నావు కదా, నువ్వు ఎలా ఉన్నావు తెలుసా? ఆ దృష్టికి దేవుని దృష్టికి దౌర్భాగ్యులుగా ఉన్నారు, దిక్కుమాలిన వాళ్ళగా ఉన్నారు. ఎందుకు పలికిన వాళ్ళు గుడ్డివాడుగా ఉన్నారు. కానీ వాళ్ళేమన్నారు? నేను బాగా చూస్తున్నా, నేను బాగా ఆరోగ్యం కలిగి ఉన్నా, నేను బాగా ధనవంతున్నా, నాకేమి పొందువా? కొన్ని స్వార్థ పట్టి బాధపడుతున్నా. ఒక ధనవంతుడు ఏమన్నాడు? నా ప్రాణమా తిరుము త్రాగుము సుఖించుము, నా ఆస్తి నా కొట్టు నా పంట అన్నాడు. కానీ అందులో ఒక్క మాట కూడా దేవునికి స్థితి లేదు. అందులో ఒక్క మాట దేవునికి ఇవ్వాల్సిన దశమానము లేదు, ఆయన భాగమే లేదు. ఈ రాత్రి నీ ప్రాణము నువ్వు సంపాదించినంతయు ఎవరు వశానా? మీకు వార్త విన్నానండి. ఏమిటంటే ఇద్దరు కూడా ఎంప్లాయీస్, ఒకటే కూతురు MBBS చదువుతుంటే ఏం కుదురా అపార్ట్మెంట్ వాళ్ళు దాదాపు 4 మంది ఇంకా కడుతున్నారు. కరోనా వచ్చింది, ముగ్గురికి వచ్చింది. మొట్టమొదటిగా MBBS థర్డ్ కుమార్ చనిపోయింది. 3 days బ్యాక్ ఆ ఇంటికి వాళ్ళు చనిపోయారు. 4 అపార్ట్మెంట్ ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు ఏంటంటే వాళ్ళు అన్నట్టు చేసేద్దాం. నేను వాళ్ళు విమర్శించుకున్నా. దేవుని దృష్టికి మనం ఎలా ఉన్నాం, మన ఆత్మీయ స్థితి. వాళ్ళు క్రైస్తవులు, వాళ్ళు క్రైస్తవులు చెప్పేది వాళ్ళు చూపించుకొని క్రైస్తవులు వాళ్ళు దేవుని చర్చకు వచ్చి వాళ్ళ సంఘం వచ్చి వాళ్ళు హబీస్ ఆర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. ప్రభు సన్నిధిలో మన ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది మనం జ్ఞాపకం చేసుకోవాలి. The song is good, but it loses
its flavor or medication, it will become waste. ఉప్పు మంచిదే, కానీ ఆ ఉప్పులో ఉన్న ఆ సాగుని కోల్పోతే అది ఎందుకు పని రాదు, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుతుంది. ఎంత మన దేవుడు చాలా జాగ్రత్త దేవుడు. అందుకనే మన చదువుకోవాల్సిన వేస్తారని పత్రిక పాఠ్యభాగం చూద్దాం. ప్రకటన గ్రంథంలో మరి 3వ అధ్యాయంలో మనం చూడగలిగితే అక్కడ రాబడినటువంటి మాట 12వ వచనం చూద్దామండి. 12వ వచనం, నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించున్నాను కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. దేవుడు చాలవాడు, నువ్వు నశించిపోతా ఆ చిత్తుకోవాలి కనుక మన యొక్క ఆదివారం ఇచ్చాడు, మన యొక్క నూతన బయటకు అనుభవించాడు. ఇప్పటికైనా ఈ దినమందైనా ఇదే మిక్కిలి అనుకూల సమయము రక్షణ పొందడానికి, మారు మనసు పొందడానికి. ఓ సంగమా సర్వాంగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా. ఈ సంఘాన్ని చూసినప్పుడు అన్యులకు ఇది దేవుని సంఘము అని పిలువబడాలి. దేవుని యొక్క ఆత్మ ఈ సంఘంలోని అన్యులు గ్రహించారు కనుక వారందరూ ఈ సంఘానికి, జీవకుల దేవుని సంఘానికి పరిమితులు రావాలి. వాళ్ళు రావాలంటే నీ ప్రవర్తన సంఘ ప్రవర్తన ఎలా ఉండాలి? ఎవరికి సెల్ఫ్ ఎగ్జామ్, సెల్ఫ్ జడ్జిమెంట్ అంటుంది కదా, ఎవరికి వారి స్వపరీక్ష, స్వపరిశీలన చేసుకోవాలి. భౌతిక సంఘంలో అంటున్నాను, నీకున్న ఆ ఒకటి గ్రహించి పెట్టావు. నీవు చల్లగా లేవు, అది వెచ్చగా లేవు. ఎలా ఉన్నావు? నీవు వచ్చే స్థితిలో ఉన్నావు కనుక అది దేవునికి అసహ్యం. ఎందుకంటే ఒక కాలు సంఘంలో, ఒక కాలు లోకంలో. ఏముంది? ఏది ఆ ప్రవక్త సవాల్ చేసి ఎన్నాళ్ళు మనకి మీరు 2 తలంపుల మధ్య ఇరుక్కుపోతారు. 2 తల మధ్య మీరు లాభాలు కలిగి ఉంటారు. యెహోవాయే దేవుడితే యెహోవాను సేవించరు, లేదా బయలుదేరితే బయలుదే సేవించరు. అంతేగాని కొద్దిసేపు బయలుదేరు, కొద్దిసేపు యెహోవా దేవుడు కాదు, కొద్దిసేపు లోకము, కొద్దిసేపు దేవుడు కాదు. ఉంటే లోకమా లేదా దేవుడా? ఒక కాలంలో ఒక కాలంలో ఉంటే అట్లా ఉన్న వారికి ప్రమాదం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కనుక జీవగల దేవుడు, జాగ్రత్త దేవుడు, కృపల దేవుడు అన్నట్టుగా నీవు ఆసక్తి కలిగి ఎవరైతే నిలువెచ్చే స్థితిలో ఉన్నారో దేవుడు వాక్యం అంటున్నమాట, మీరు లోకాన్ని ఉప్పే కానీ మీలో ఆ ఉప్పు ఉన్న సాగు కోల్పోతున్నారు కనుక మీకు మరో అవకాశం ఇస్తున్నారు. దేవుడు మీకు మరో అవకాశం కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే నా స్వరం వింటే విన్నవారు తమ హృదయం తలుపు తెరిస్తే నీ లోపలికి వచ్చి నాతో కూడా వారు వాళ్ళతో కలిసి మేము ఖచ్చితంగా నాతో కూడా వారు వాళ్ళతో కలిసి నేను గొప్ప సహవాసము కలిగి ఉంటామని దేవుని వాక్యం తెలియజేస్తుంది. నువ్వు సాగు కలిగి ఉంటే దేవుడికి వాహమే, నువ్వు సాగు కలిగి ఉంటే లోపలికి రుచిగా ఉంటావు. ఉదాహరణకి ప్రభువారు కష్టం చెప్పారు కదా, యోహాను 4వ అధ్యాయంలో 12వ వచనం చూడగలిగితే సమరయ స్త్రీ గురించి మాట్లాడిన తర్వాత ఆమె కొండ నుంచి ఊళ్ళోకి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కదా, ప్రభువా మీ కొరకు ఆహారం తెచ్చారంటే ప్రభు ఏమన్నాడు? ఆహారము నేను తినేసేసాను. ఏంటి ఆహారము? ఒక పాపి మారు మనసు పొందడమే దేవునికి మనం ఇచ్చేటువంటి ఆహారం చెప్పుగా దేవుని స్తోత్రం కలుగుతుంది కాక. కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందితే దేవుడు నీకు గొప్ప విధులు ఆయన చేయకుండా ప్రియమైన దేవుడిగా ఏమి కలిగిస్తుంది. చూద్దామండి, చదవబడినటువంటి పాఠ్యభాగం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో, యెషయా గ్రంథము 25వ అధ్యాయంలో ఒక చక్కని మాట రాయబడింది. 6వ వచనం చూస్తుంటే, ఈ పర్వతం మీద సైనికుల అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వారిలో విందు చేయును. ఈ పర్వతం మీద ఒక భక్తుడి కీర్తన రాశాడు. ఏమని కీర్తన? యేసు రాజుగా
వచ్చుచున్నాడు, భూలోకమంతా తీసుకుంటారు కదా. యేసు ప్రభువారు ఆరోహణం అవుతున్నాడు. ఆయన ఆరోహణం అవుతూ ఉండగా ఒక మేఘం వచ్చి ఆయన పడిపోయింది. కానీ ఇంకా శిష్యులు అలాగే చూస్తుంటే ఇక దేవుడు పలికిన మాట, ఓ గనుల మనుషులు ఎందుకు ఆకాశంలోకి ఇంకా తేరి చూస్తున్నారు? మీ కళ్ళ మీద ఏ రీతిగా మేఘాల మీద కొనుగోబడ్డ యేసు మళ్ళా మేఘాల మీద తిరిగి రాబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మేఘాల మీద యేసు వచ్చుచున్నాడు. ఎవరి కోసమంట? పరిశుద్ధులందరినీ తీసుకుపోవడానికి. ఎక్కడ? ఆ మధ్యాకాశం తీసుకువెళ్ళేసి వారితో ఏడేళ్ళ వెండి విందు పాత్రలో పంచుకోవడం. ఈ పర్వతం మీద ఈ సంఘములో దేవుని యొక్క విందు రాముడు కావున ప్రభువు వచ్చినప్పుడు సంఘాన్ని ఆయన తీసుకువెళ్ళి ఏడేళ్ళు పరిశుద్ధులకు విందు. ఎటువంటి విధంగా? క్రొప్పిన వాటితో విందంట. క్రొప్పినటువంటి దాని గురించి పాత గ్రంథం ఏం చెప్పారంటే, మీరు ఒక పశువును మీరు దాన్ని బలిచ్చినప్పుడు వధించినప్పుడు దాని రక్తములో మీరు తినకూడదు. రెండవది దాని క్రొవ్వుని మీరు తాగకూడదు. ఆ క్రొవ్వును కాల్చాలా. ఆ క్రొవ్వుని కాల్చినప్పుడు దాని నుండి వచ్చేటువంటి పరిమళ సువాసన నాకు ఇష్టమైనది. ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, ఆయనకి ఇష్టమైనటువంటి భోజనము మీకు పెట్టకూడదు. క్రొవ్విన వాటితో అటువంటి ఆయనే నీకు జీవాహారముగా ఆయన రాబోతున్నాడు. ఏమని బిడ్డ, ఈ పని మీద రాబో కాదు గొప్ప సంగతి. సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద ద్రాక్షరసముతో విందు చేయను, మూడు గల క్రొవ్విన వాటితో విందు చేయను, మట్టి మీద నిర్మలమైన ద్రాక్షరసముతో విందు చేయను. సమస్త జనముల ముఖమును కప్పుచున్న ముసుగును సమస్త జనముల మీద పరచబడిన తెరను ఈ పర్వతం మీద ఆయన తీసివేయును. మరెన్నడూ ఉండకుండా మరణమును ఆయన మింగివేయును. ప్రభుని యెహోవా ప్రతి వారి ముగ్గు మీద బాష్ప బిందులను క్రొవ్విందంటే అది ఎలా ఉంటుంది? ప్రకటన గ్రంథంలో చూద్దాం. 7వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయం చూడగలిగితే 11వ చూద్దాం. ఎవరికి దేవుడు విందు చేయబోతున్నాడు అంటే రాయబడిన మాట 7వ అధ్యాయము 11వ చూస్తుంటే, పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రము ధరించుకొని ఉన్న వీరెవరు? ఎక్కడి నుండి వచ్చినని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియనగా అతడు ఇలా నాతో చెప్పాను, వీరు మహాశ్రమ నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉతుకుకొని వాటిని తెలుపు చేసుకొని. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడైనా నువ్వు ఆసక్తి కలిగి మార్పు పొందు అటువంటి స్వరాన్ని ఎంతైతే వింటారో వారందరూ కూడా రక్షణ భాగ్యం పొందిన వారే, వారందరూ కూడా మహాశ్రమను కల్పించిన వారే, వారందరూ కూడా గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను తెలుపు చేసుకున్నారు. అర్థం ఏంటంటే రక్షణ వస్త్రములను ధరించుకున్నవారు. వారికి విందు చేయబోతున్నాడు దేవుడు. ఎటువంటి విందు? అక్కడ మాట 15వ వచనం, అందువల్ల వారు దేవుని సింహాసనం మీద కావుండి రాత్రి పగలు ఆయన ఆలయంలో ఆయన సేవిస్తున్నారు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారము వారి మీద కప్పును, వారి మీద ఆకలి అయినను దాహమైన ఉండదు, సూర్యుని ఎండ అయినను ఏ వడగాలి వారి కలదు. ఏదైనా సింహాసన మధ్యమంలో గొర్రెపిల్ల వారిని కాపరి జీవజలంలో బుక్కలు ఎదురు వారిని నడిపించు దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివే గొప్ప విందు అని ఏర్పాటు చేశారు. ఎక్కడంటే ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో, ఆయన రాజ్యంలో గొప్ప విందు. ఇటువంటి గొప్ప విందు ఇక మీదుగా ఆ రాజ్యంలో ప్రవేశించిన వారికి ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, చీకటి ఉండదు, మరణం ఉండదు, దుఃఖమైన ఏమైనా ఇక ఉండనే. అటువంటి విందులు దేవుడు ఇవ్వబోతున్న దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ విందులో పాల్గొనాలంటే ఓ సంగమా, నువ్వు దేవుని ముఖం యొక్క ప్రతిబింబముగా లోకంలో ఉండాలి. అంటే దేవుని యొక్క లక్షణాలు, దేవుని ఎంతో భయభక్తి, నైతిక విలువలతో కూడిన జీవితం కలిగి ఉండాలి. రాబోయే మాట, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సార
సమాచారం అయితే అది ఎందుకు పడుతున్నాను? కొలంబోనియా సదమా, నువ్వు చల్లగా లేవు, గచ్చిగా కూడా లేవు, నువ్వు మెరుగచ్చినగా ఉన్నావు కనుక నేను నిన్ను నా నోటి నుండి బయటకు ఊపివేయబోతు. అయితే నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నా. ఈనాడైనా నువ్వు మారు మనసు, ఆసక్తి కలిగి మారు మనసు పొందితే దేవుడు ఏర్పాటు చేసేటువంటి ఆ గొప్ప విందులో నీకు అవకాశం ఉంది, నీకు ఆ భాగ్యం ఉంది. పంపించేటువంటి ఆ గొప్ప విందులో పాల్గొ పొందడానికి లోకంలో నీవు దేవుని కొరకు నీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఉండాలని కొన్ని సంఘాల పత్రిక వచ్చే అధ్యాయం మాట. క్రైస్తవుని యొక్క సంభాషణ, మాట తీరు బాడీ లాంగ్వేజ్ ఏదో సరే రుచికరంగా లోకానికి ఉండాలా అంటారు. అమ్మ ఆమె నోరు తెలిసేనా, ఆ నోరు తెలిసేనా వినలేమంటే వాళ్ళు క్రైస్తవుడే. నీ నోట దేవుని మాట, నీ జీవితంలో దేవుని యొక్క లక్షణాలు, దేవుడు లోకానికి ఉప్పు ఉన్నాడు, దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. నిన్ను కూడా ఆయన లోకానికి ఉప్పుగా ఉండమని ప్రభు తెలియజేస్తున్నాడు. ఈ లోకానికి వెలుగుగా ఉండమని ప్రభు చెప్తున్నాడు. లోకానికి ఉప్పుగా ఉండాలంటే క్రీస్తు ప్రభువు కలిగి ఉన్నాడు. వితౌట్ జీసస్ క్రైస్ట్ everything is useless. With Christ we are something. కదా ప్రభు లేకపోతే మనం ఎందుకు పనికిరాం? Though we have wealth, though we have health, though we have character. కదండి ఎన్ని ఉన్నా యేసయ్య లేకపోతే అది సున్నే. When we have Jesus Christ in your life, you are something to the world. ప్రభువుని కలిగి ఉంటే ఈ లోకానికి మీరు చాలా విలువైన వారుగా ప్రభువుని తయారు చేయబోతున్నారు. కనుక ఉప్పు వలె సారం కలిగి జీవించడానికి, లోకానికి రుచికరంగా ఉండడానికి పరిశుద్ధాత్మ తండ్రి తన కృపను మీకు దయచేయండి గాక. ఆమేన్. సమస్త జ్ఞాన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన హృదయములకును తలపులకును కావలి ఉండును గాక. ఆమేన్. దేవా దయచేసి కూర్చునండి. దేవుడు చేసిన ఉపకారములు మేలు జ్ఞాపకం చేసుకోవచ్చు. దశమ భాగములు, రొక్కుబడి కాంత, ప్రత్యేక అప్పగించిన వారు, అలాగే కృతజ్ఞత అందించిన వారు దయచేసి గుర్తుకు రావాల్సిందిగా కోరుతున్నాం. ప్రార్థించగలరు.
కృపా సత్య సంపూర్ణ ప్రేమ గల మాట్లాడుతూ నీకు వందనాలు. నీ ప్రియ కుమార్తెలు ప్రభువా, నీ వలన పొందిన మేలుని బట్టి, అనుభవించిన ప్రతి ఆశీర్వాదాన్ని బట్టి కుటుంబ భావంతో అర్థం అర్పించున్నారు. దీవించండి. మీ కుటుంబంలో ఎల్లప్పుడూ సమృద్ధిని, వీళ్ళకందరికీ క్షేమము ఆరోగ్యం దయచేయండి. మీరు చేసినటువంటి పనిలో తోడుగా ఉండండి. చేతి కష్టాజీతులు ఫలితం చేయండి. ఇంట్లో వారు చేసిన ఉద్యోగంలో సహాయం అందించి ప్రమోషన్ దయచేయండి. వీళ్ళు చదువులో తోడుగా ఉంది. ఉన్నత భవిష్యత్తు పొందలాగా దయచేయండి. ఎంతమంది దినమన నీ ఉచితమైన కృపలో తమ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు, తమ వివాహ దిన మహోత్సవాలు జరుపుకుంటున్నారు, వారందరినీ బలపరచండి. ఇటువంటి శుభ దినాలు అనేక సంవత్సరాలు నిండు ఆశ కలిగిన వారి సంపూర్ణ ఆరోగ్యంతో గొప్ప కుటుంబంగా చేసి యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని విన్న సకల మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. థాంక్స్ సో మచ్. గాడ్ బ్లెస్. సంఘ కాపుల సేకరణ జరుగుతుంది. సంఘ పెద్దలండి. దేవునికి మహిమ కలుగును గాక. గత వారపు కానుకల వివరములు, కృతజ్ఞత కానుకలు 5,170 రూపాయలు. రెండవ ఆరాధన కానుకలు 5,340 రూపాయలు. మొత్తం కలిపి 10,510 రూపాయలు. 10,510 రూపాయలు. వచ్చే 6 విధిగా మరి ఈరోజు 6 గంటలకి 9 గంటల సంఘానికి తెలియజేస్తున్నాం. దేవాలయం గమనించండి. గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలము, ఎడ్లపాడు గ్రామ వాస్తవ్యులు శ్రీ కోడిరెడ్డి దాసు సుభాషిణి గారి జ్యేష్ఠ కుమారుడు చిరంజీవి చంద్రబాబు నాయకులు, గుంటూరు జిల్లా గుంటూరు రూరల్ మండలము ఏకగ్రహారము 4వ లైన్ గ్రామ వాస్తవ్యులు శ్రీ మేడ్య అంకమరావు రాణి గర్ల జ్యేష్ఠ కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి జ్యోత్స్న అన్న నామికులు దేవుని ఏర్పాటు ప్రకారం 14/6/2021 సోమవారము సాయంత్రం 4:30 ఎర్లపాడులోని లూథరన్ దేవాలయంలో వర్షం చేయడానికి నిర్ణయం జరిగింది. మీరు గురించి ప్రార్థించండి. అలాగే రెండవ ప్రకటన, గుంటూరు జిల్లా నగరం మండలము నగరం గ్రామ వాస్తవ్యులు శ్రీ చేగూడి అమరయ్య అన్నమ్మ గార్ల కుమారుడు చిరంజీవి రాజు నాయకులు, గుంటూరు జిల్లా గుంటూరు మండలము ఏటగ్రహారము గ్రామ వాస్తవ్యులు శ్రీ పావులు భాగ్యరాజు నిర్మలాదేవి గారి కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి రిక్కా నామికులు దేవుని ఏర్పాటు ప్రకారం 19/6/2021 శనివారం ఉదయం 11:20 నగరంలోని సెయింట్ లూక్స్ లూథరన్ దేవాలయంలో పశువార్త చేయడం జరిగింది. ప్రార్థించండి. ఈ రెండు పట్ల కూడా దేవాలయంలో రెండవ ఆదివారం మనం ప్రకటిస్తున్నాం. జరుగుతున్నవి కనుక న్యాయమైన ఆక్షేపణ ఏమైనా ఉంటే రాతపూర్వకంగా వివాహంగా సంఘ కాపురిగా అందించవలసిందిగా మనం చేస్తున్నాం. మరి యొక్క ప్రకటన సిఎంసి నెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో ప్రవేశం కొరకు అప్లై చేయడానికి అవకాశం ఉందండి. మరి ఎవరైతే ఒక బిడ్డలు ఎంబీబీఎస్ చేయాలని ఆశపడుతూ ఉన్నారో మరి వారు జూన్ మాసము ఈ నెల 20 లోపల అవన్నీ కూడా అప్లికేషన్స్ మెయిల్స్ ద్వారా ఏఎస్సీ ఆఫీస్ పంపించాలా. 8వ తారీఖున ఈ నెల 8వ తారీఖున జూన్ కాల్లో ఇంటర్వ్యూ నిర్వహించబడుతుంది. కనుక మన బిడ్డ ఉంటే మరి సంఘ కాపాడే ద్వారా మరి మీరు మీట్ అవ్వచ్చు అని మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. కాంపుల గీతం పాడుకుందాం.
నీకిచ్చు అర్పణలు నీవే ప్రార్థించదము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా మా ప్రియ పరలోకపు తండ్రి ఘన దేవానికి వందనాలు. ప్రభువా, నీ రెక్కల చాటున నీ బిడ్డను కాచి కాపాడడానికి స్తోత్రం. మరింత నాలు మా జీవితంలో నీ పరిశుద్ధ వాక్కు ద్వారా హెచ్చరించిన దేవానికి స్తోత్రం. మేము లోకములకు ఉప్పై ఉన్నామని, లోకానికి రుచిగా నిన్ను ఘనపరిచే బిడ్డలుగా ఉండాలని మాకు బయలుపరిచినందుకు నీకు స్తోత్రం తండ్రి. ఒకవేళ లౌకిక సంఘములు ఉన్నామేమో కనుకనే తండ్రి హెచ్చరించిన విధానం కొరకు నీకు స్తోత్రం. మా జీవితంలో చల్లగా వెచ్చగా ఉండగా నిర్లక్ష్యంగా ఉన్న స్థితి ఉన్న బిడ్డ కొరకే మొదలుపెడుతున్నాం. నీ కృప చేత ఆయుధపరచండి ప్రభువా. నీ బిడ్డలుగా ఈ లోకంలో లోకానికి రుచికరముగా జీవించడానికి సహాయపరచు ప్రభువా. నీ యందు ఉన్న భక్తి మేము కోల్పోతే, నీ యందు మేము కలిగి ఉన్న నైతిక విలువలు కోల్పోతే మేము పేరుకు మాత్రమే జీవించుతున్నాం, కానీ మృదువును అని విచారించారు. ప్రభువా, కనికరించండి, బలపరచండి, ఆయుధపరచండి దేవా. సంఘములో ఆత్మీయముగా 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా జీవించండి. సంఘం యొక్క సరిహద్దు విశాలపరచండి అయ్యా. ఎబేసు ప్రార్థించినప్పుడు ప్రభువా, సరిహద్దు విశాలపరచని ప్రార్థించినప్పుడు ఎబేసు ప్రార్థన ఆలకించిన దేవానికి స్తోత్రం. మా సంఘ ప్రార్థనలు ఆలకించి సంఘం యొక్క సరిహద్దు విశాలపరిచి ఈ సంఘానికి అనేకులు మా ప్రభువా కూడి వచ్చి నిన్ను ఘనపరిచే కృప దయచేసి స్తోత్రం. సంఘము నీ నామం ప్రేమించి పంచజీవితం ప్రభువా తమ విలువైన కానుకలు ఇచ్చిన్నారు. ఎంతమంది తమ గుంపులు విప్పి ఉన్నారో మనందరూ చేతికి అప్పగిస్తున్నాం తండ్రి. నీవు ఆకాశపు వార్తలు విప్పండి, విస్తారమైన ఆశీర్వాదం దయచేయండి స్తోత్రం. మా ప్రభువా, ఎత్తుబడిన వాటి దీనికి కల్పించేది అని వందనాలు. చంటి బిడ్డ మొదలుకొని పండు ధాతుగా వారి కొరకే మొదలుపెడుతున్నాం. నీ రెక్కల చాట భద్రత, నీ క్షేమమును, నీ ఆరోగ్యం దయచేయండి. స్కూల్స్ రీఓపెన్ అయిన ప్రభువా, ఆన్లైన్లో పిల్లలు అటెండ్ అవుతున్నారు. ఫిజికల్ గా కూడా స్కూల్స్ రీఓపెన్ అవుతుంది మా ప్రభువా. పిల్లలకు కృపను తోడుగా ఉంచండి. కాలేజీకి వెళ్ళే పిల్లలు, స్కూల్స్ వెళ్ళే పిల్లలు ప్రభుత్వ చేతికి అప్పగిస్తున్నాం. పిల్లల చుట్టూ నీ పరిశుద్ధానికి ఖచ్చితంగా చేస్తూ ప్రభువా. బాలుగా చదువుకుని ఉన్నత భవిష్యత్తు పొందుకులాగా వారిని సిద్ధపరచండి. చదువు ముగించుకుని ఉద్యోగ ప్రయత్నం చేస్తూ పిల్లల కొరకే మొదలుపెడుతున్నాం ప్రభువా. విత్తము నిలుచు దానము వరము ఉద్యోగం అనుగ్రహించి పిల్లల కుటుంబంలో ఆర్థికముగా వారిని దీవించడం మనం చేస్తున్నాం. పరిశుద్ధ వివాహములకు సిద్ధపరిచిన పిల్లల కొరకే మొదలుపెడుతున్నాం ఆయన. వివాహం జరిపించండి, వారికి మేలు దయచేయమని మనం చేస్తున్నాం. దాంపత్య జీవనం కలుపు చేయండి. గర్భిణీ సహోదరుల కొరకే మొదలుపెడుతున్నాం తండ్రి. గర్భము శిశువు కలిగించేమో ఆరోగ్యం అనుగ్రహిస్తూ నీవు నియమించిన వారికి సులువైన కానుకలు బాధితుల కొరకే మొదలుపెడుతున్నాం. తల్లి బిడ్డ మీద విషయంగా మేకు ఉంచి జీవించారు ప్రభు. ఇందులో సంతానం లేకుండా బాధపడుచున్నటువంటి కుమారుల కొరకే మొదలుపెడుతున్నాం తండ్రి. అయ్యా ఎక్కడికి వెళ్ళగలం తండ్రి.
నీవు ఇచ్చే స్వాస్థ్యం, నీవు అనుభవించే బహుమానము నీకు మాత్రమే కావాలి ప్రభు. ముయ్యబడిన ప్రతి గర్భము నజరేయుడైన యేసయ్య నామములో తెరవబడి ప్రకటిస్తున్నాం. నీ నామం పేరిట ఏం అడిగినా మాకు అనిపిస్తాను చెప్పిన గొప్ప దేవుడు, మనకు ఆశీర్వాదాలు కొరకు అడుగుతున్నాం తండ్రి. ఆశీర్వాదం దయచేయండి ప్రభా. నువ్వు ఆశీర్వదించకపోతే మేము ఎన్నటికీ ఆశీర్వదించబడము. నువ్వు దీవిస్తేనే నేను దీవించబడ